పీటర్ సార్ గారు, పీటర్ గారు, పాస్టర్ గారు మనకి ఆశీర్వాదం సారు మనకి కిట్టు ఇస్తున్నాడు. నిన్న మన తోఫాగాని ఇస్తున్నాడు అనమాట, రంజాన్ తోఫా అని. నిన్న 40 మెంబర్స్ వరకు, ఈ రోజు కానీ 15 మంది 20 మంది వరకు ఇస్తున్నాడు అనమాట కిట్టు. 15 సరుకులు ఉన్నాయన్నమాట దాంట్లో, బియ్యము బ్యాడ్లు అన్ని మనకి కావాల్సిన సరుకులన్నీ దాంట్లో యాడ్ చేసి సార్ గారు రాసుకో ఉగాది శుభాకాంక్షలు కిట్ ఇస్తున్నాడు మన పాస్టర్ గారు. ఆశీర్వాదం సార్కి దేవుని ఆశీస్సులు, అందరి తరపున శుభాకాంక్షలు గారు చెప్తున్నాను. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ సార్ గారికి. నా పేరు పరిగెల నారాయణ, ప్రచారాధ్యక్షుడు, వైఎస్ఆర్ తరపున వచ్చినాను. ఓకే, మనకి ఎమ్మెల్యే కావాలా? వచ్చిన వాళ్ళకి అందరికి ఉగాది కూడా బాగుండడానికి మనకి ఆశీర్వాదం సార్కి. శుభ సందర్భంగా మనం అందరం కూడా ఒకటే మానవ కులం. మన కులం ఏం కులం అంటే ఏ భేదము లేదు. యేసు ప్రభు ఏం అంటే ఏ భేదము లేదు, అందరూ ఒకటే. కాబట్టి అందరూ ఒకటే అని మరి మా బెరాకా మినిస్ట్రీ తరఫున, మా ప్రార్థన మందిరం తరఫున నిన్న ముస్లిం సహోదరులకు కూడా కొంతమందికి రంజాన్ తోఫా ఇచ్చాము. ఈ రోజు మన హిందూ సహోదరులు అనరాదు కానీ ఒకవేళ అంటాను అంటే వీరు కూడా నా సహోదరులు సహోదరులు కాబట్టి వీరిని కూడా ప్రేమించి మరి ఈ ఉగాది కానుక మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కిట్టు మీకు అందరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. మా కోసం, మా ప్రార్థన మందిరం కోసం మీరందరూ కూడా దేవుని ధ్యానం చేయండి. మరి ఖాళీగా ఉంటే ఎప్పుడైనా వచ్చి పాల్గొని కూడా అమరావతి నగరంలో చర్చ్ ఉంటుంది, పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోర్చు ఈ సమయాన్ని ఇచ్చిన పరిగెల నారాయణ గారికి మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రక్తము, పుంజుల రక్తము, పౌరాల రక్తము, వీటిలో కడుక్కుంటే మన రక్తం పోదు. ఇప్పుడు రక్తం తక్కువ ఉందని పుంజు రక్తం ఇస్తే సరిపోతుంది? సరిపోదు. మరి పొట్టేల రక్తం ఎక్కిస్తే లేకపోతే అలాగే యేసు ప్రభు మన పాపముల కొరకు ఆయన రక్తమే మనకు సరిపోయేది. ఆ రక్తంలో మన పాపాలు కలుపుకుంటే పరలోక రాజ్యంలో లేకుంటే వైకుంఠంలో ఉంటాం. అందుకే దేవుడు ఏం చెప్తుంటే నిన్ను వలే నీ పొరుగు వారిని, నీవు రక్షించబడ్డావు, నీ ఒక్కడు మోక్షం చేర్చి ఎట్లా నీతో పాటు వీళ్ళు అని ఈ ప్రేమను మనకు చూపించాం. ఆ ప్రేమను బట్టే నేను కూడా దేవుడిచ్చిన నాకంటే ఎక్కడ అమెరికా డబ్బులు లేకుంటే డొనేషన్లు ఎత్తుకోవడము, వాళ్ళతో స్టెచ్లు కాదు, లేకుంటే ఈ నాయకుడు కూడా ఏమి ఇచ్చలేడు. మన ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమను బట్టే ప్రేమిస్తూ మిమ్మల్ని కూడా